వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీఎం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై సీరియస్ అయ్యారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనంటూ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఏమాత్రం నారాజు చేయొద్దంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. నిధులు, బాధ్యతలు అన్నీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల వద్దే ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా జిల్లాలపై మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఫోకస్ చేయాలంటూ పిలుపునిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పరిచయని నేతలకు డిమోషన్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిధులు పుష్కలంగా ఉన్నట్లు సీఎం చెప్పిన దాంట్లో నిజమెంత? ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎలా చల్లార్చుతున్నారనేది ఇప్పుడు కీలకం. అడ్డంకులను అధిగమించి కాంగ్రెస్ స్థానికల్లో జయకేతనం ఎగరవేస్తుందా లేదా? ఇదే అంశంపై వాటి డిబేట్లో చూద్దాం. ఈరోజు గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బాధ్యతగా వ్యవహరించాలంటూ కూడా ఆయన మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. మరి క్రమశిక్షణ విషయంలో కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు మనతో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు హలో, వినిపిస్తుందండి. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా గాంధీ భవన్లో జరిగిన భేటీలో సీఎం మంత్రులపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా దృష్టి పెట్టలేదని ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అది సహజంగా జరిగేది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంటే సుప్రీం సీట్ లో ఉన్నారు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అనేది రెఫరెండంగా తీసుకోవచ్చు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ఖచ్చితంగా చాలా తెలంగాణ ప్రజలంతా కూడా ఎట్లా అంటే పథకాల కోసం ఎంత ఆశగా ఉండి కేసీఆర్ను మొడగొట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నారు. అంతకన్నా ఎక్కువగా తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, కోపంతో ఉన్నారు. ఇది రెఫరెండం ఉంటే మన రేవంత్ రెడ్డి గారికి సీఎం సీట్కి ఎసరొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గెలవాలని తాపత్రపడడం, ఆ మంత్రులకు టార్గెట్ ఇవ్వడం, మంత్రులు చేసే మిస్టేక్స్ వల్ల ఏదైనా జరిగితే పొరపాటు అయితే తన సీటుకి ఎదురొస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాస్తవానికి అయితే ఇక్కడ తెలంగాణలో మంత్రుల విషయంలో కానీ, మంత్రుల యొక్క పనితీరుల విషయంలో కానీ ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. అంటే సింగిల్ మ్యాన్ షో ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి మెజార్టీ స్థానాలు వచ్చినా లేదా రాకపోయినా అన్నిటికి కూడా కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి అవుతాడు. కాబట్టి ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, వ్యక్తిగతమైనటువంటి రకరకాలైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వంతో వ్యతిరేకత ఉన్న విషయం తెలుసు. కాబట్టి మంత్రుల ద్వారానే ఏమన్నా చేసుకున్న ఉద్దేశంతో వాళ్ళని సీరియస్ చేస్తున్నాడు. తప్పిదంతా ఆయన వైపు ఉంది. ఆయన మంత్రి కానీ శ్రవణ్ కుమార్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకునే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది, వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇది రెఫరెండం కాబోతుందండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, మార్పు జరుగుతారా అనే విషయానికి నిర్ణయం కీలకం కాబోతుంది. ఆల్రెడీ అధిష్టానం నటరాజన్ మీనాక్షి అని చెప్పేసి ఆమెను పంపించిన కానించి కూడా రేవంత్ రెడ్డి యొక్క కట్టడి చేయడం జరిగింది. అంటే వ్యతిరేకత కాంగ్రెస్ ఎందుకంటే ఇంతగా సీరియస్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం అంటే, యావత్తు దేశంలో తెలంగాణను మోడల్ గా చూపించి ఇక్కడ కుల విభజన కానీ, కుల గణన కానీ, ఈ పథకాల విషయంలో కానీ అన్నిటి శాంపిల్ గా చూపించి భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఫలితాలు అందియాలని రాహుల్ గాంధీ అనుకుంటే, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, పగ, అనుభవాయిత్యాలు ఇవన్నీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. ఏదైతే తాను కలలు కన్నాడో రాహుల్ గాంధీ, ఏదైతే లక్ష్యాని కోసం పనిచేయాలనుకున్నాడో రేవంత్ రెడ్డి ద్వారా అది విఫలమవుతుందని ఆయన బాగా విశ్వసించాడు. అంచేత ఈ సవరణ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా సవరించి ఏదన్నా సాధిద్దాం అనుకుంటున్నారు. ఈ రెఫరెండంలో మాత్రం స్థానిక సంస్థ రెఫరెండంలో జరుగుతూ మాత్రం
ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సీట్ కేసులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని నా అభిప్రాయం. రైట్. కస్బా శ్రీనివాసరావు గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, సార్ మీరు ఎలా చూస్తారు? గాంధీ భవన్లో జరిగిన భేటీలో అయితే సీఎం చాలా సీరియస్ అయ్యారు, మంత్రుల తీరుపై అయితే సరిగా పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే మాట్లాడారు. ఇప్పుడు మన శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా కొంత పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ఈ కారణంతోనే ఈ సీరియస్ అయ్యారు ముఖ్యంగా అని చెప్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండంగా మారబోతున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న శ్రవణ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు సంస్థాగతంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా చేపట్టిన తర్వాత పూర్తి బాడీని, వైస్ ప్రెసిడెంట్స్ను, జనరల్ సెక్రటరీస్ని, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కొన్ని కమిటీస్, మన డీలిమిటేషన్ కమిటీ, ఈ కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసుకున్నారు, క్రమశిక్షణా సంఘం, వాటన్నిటికి సంబంధించి ఫస్ట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్టీకి సంబంధించిన అతిరథ మహారాజులు అందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈరోజు గాంధీ భవన్లో జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వంలో ఏర్పడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇంతకుముందు కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కంటిన్యూ అయింది. దాంట్లో సంస్థాగతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి సహజంగా చర్చించుకుంటారు. ఇది పార్టీ ఇన్ కెమెరా మీటింగ్. దీనికి ప్రత్యేకంగా అంటే ఇంట్లో ఒక ఇల్లు అన్న తర్వాత ఏ విధంగా సమస్యలు ఉంటాయో, ప్రభుత్వమైనా పార్టీ అయినా దానికి సంబంధించినటువంటి సర్దుబాట్లు ఏ విధంగా చేసుకోవాలి, మన ముందున్నటువంటి టార్గెట్స్ని ఎట్లా రీచ్ కావాలి, మనం ఏ విధంగా ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయాలనే దాని మీద చర్చించుకుంటారు. వాళ్ళలో ఏదన్నా మంత్రులలో కానివ్వండి, నాయకత్వ శ్రేణుల్లో కానివ్వండి, పరిపాలనా విభాగంలో కానీ ఉన్నటువంటి సాధక బాధకాల గురించి మనసు విప్పి మాట్లాడుకునేటువంటి ఒక వేదిక అది. అంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, దాని అనుసంధానం ఏ విధంగా చేసుకోవాలి, దీన్ని మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోపలికి సరిగా తీసుకుపోయి దాని నుంచి ఏ విధంగా వాళ్ళకి పూర్తి ఫలితాలు అందేటట్టు చూడాలి, పరిపాలనను ఇంకెక్కడ మెరుగుపరచుకోవాలి, ఇవన్నిటిని గురించి చర్చించుకునే అంశం. దాంట్లో భాగంగా సీఎం గారు మాట్లాడినా, ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల్లో అదనలు తప్పే ఉండకపోవచ్చు, వాళ్ళు ఇవందరూ చేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు త్రూ నిధులన్నీ కూడా వార్నింగ్ ఇచ్చే వరకు ఎందుకు వచ్చింది, ముందుగానే ఎందుకు బాధ్యతగా ఉండట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన కారణంగా మనం చూసుకోవచ్చు. వార్నింగ్ అనేది ఉండదండి, కాకపోతే మనము ఇప్పటి వరకు కొద్దిగా మనం అలసత్వంతో ఉన్నా, ఇప్పుడు మనం పూర్తి బాధ్యతతో వ్యవహరించి పూర్తి నిధులు, అంటే ఇప్పటివరకు నిధులు కూడా సంవత్సరన్నర కాలంగా సరిగా పూర్తి స్థాయిలో అందడం జరుగుతలేదు కాబట్టి అన్నీ అందే విధంగా ఏర్పాటు చేసుకొని ఈ సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని రెండు ప్యారలల్గా తీసుకుపోవడానికి వాళ్ళకు గట్టి దిశానిర్దేశాలు. ఎందుకంటే మా ఇన్ఛార్జ్ గారైనటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, భట్టి గారు, సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి గారు, అందరూ ముఖ్యులందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఒక సమావేశం చేసి దాని ఒక చేసుకునే గేమ్ ప్లాన్ ఇది. ప్రభుత్వాన్ని నడపడానికి, పార్టీని అనుసంధానం చేసుకోవడానికి చేసేటువంటి ఒక గేమ్ ప్లాన్. దీనికి ప్రధానంగా చూసుకుంటే 18 నెలల కాలంలో ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళలేకపోయామనే బాధ ఈ మీటింగ్లో అయితే కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు ఈ ప్రజల్లోకి వెళ్ళలేదు అనే బాధ ఈ మీటింగ్లో కనిపించినట్టుగా అర్థమవుతుంది. అంటే మేము ఎంతైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో దానికి సరైనటువంటి ప్రచారము ఇది లభించటం లేదనేది సహజంగా వస్తున్నటువంటి బాధ. కారణం 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా ఇవాళ పూర్తిగా అందరికి ఇవ్వడం జరిగింది. 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు వేయడమే కాకుండా అంతకుముందు కూడా ఒక విడత వేయడం, మధ్యలో కొంత వేయడం, ఇవన్నీ జరిగింది. ఇన్ని మనం చేసినా, ఇంత డబ్బు వెచ్చించి సంక్షేమ కార్యక్రమాలు చేసినా జరగాల్సినటువంటి ప్రచారం ప్రజల్లోపలికి వెళ్లాల్సిన రీతిలో వెళ్ళట్లేదేమో అని ఒక ఇనుకు. ఆటోమేటిక్గా ప్రజల్లో ఇది వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుంది కదా. మరి మీరే చెప్తున్నారు సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేకపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది కదా. దానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో దెబ్బపడే అవకాశం లేదు, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏమి లేదు. కాకపోతే ఏమైనా ఈ కోఆర్డినేషన్లో ఏమైనా వీక్ ఉన్నామా, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అనేటువంటి సరి చేసుకునే కార్యక్రమమే తప్ప ఇప్పటికి ప్రజల్లోపల ఎలాంటి వ్యతిరేకత లేదు. పూర్తి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారు. 10 సంవత్సరాలు జరిగిన ఆర్థిక విధ్వంసం తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ మొదటి తారీఖు జీతాన్ని
వీళ్ళకు శాలరీస్ 1వ తారీఖు ఇచ్చే పరిస్థితికి, పెన్షన్స్ 1వ తారీఖు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు దీని సంక్షేమ కార్యక్రమాలు సరైనటువంటి ఘాట్లో పెట్టి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడానికి ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తుండ్రు. కానీ పని చేస్తేనే ప్రమోషన్ లేకపోతే డిమోషన్ అని రేవంత్ రెడ్డి అంటారు. టార్గెట్స్ అంటే ఇప్పుడు సరిగ్గా పని చేయట్లేదని ఒక అభిప్రాయం కూడా మనం తీసుకోవచ్చా? లేదు, పని చేయట్లేదని అభిప్రాయం కాదు, టార్గెట్స్ రీచ్ కావాలని. మనం ఎప్పుడో చేస్తామనుకుంటే కాదు, అనుకున్నది అనుకున్న సమయంలో చేయాలి. ప్రజలకు అనుకుని ఇప్పుడు మనకు వరి నాట్లు అయ్యేలోపు, అంటే ఇప్పుడు విత్తనాలకు వరి నాట్లకి ఏ విధంగా అయితే ఇప్పుడు మనం పెట్టుబడి సాయం అందించగలుగుతున్నామో అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా సరైన సమయానికి అందించాలి. సరైన విధంగా టార్గెట్స్ని రీచ్ కావాలి. ఇంద్రమ్మ ఇండ్లే కానివ్వండి, ఇప్పుడు రాజీవ్ యువశక్తి దాని పేరు మీద ఇచ్చేటువంటివి కానివ్వండి, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ టార్గెట్ ఓరియంటెడ్గా చేయాలన్నది ఒక కాన్సెప్ట్. అంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఏదైతే మనకు 2047 విజన్ అని చెప్పి అనుకుంటున్నామో, 100 years మన స్వతంత్రోత్సవం వరకు తెలంగాణ ఏ స్థాయిలో ఉండాలని మనం కోరుకుంటున్నామో దానికి ఆ టార్గెట్కి అనుగుణంగా మనం ఇప్పుడు పని చేయాలనేటువంటిది అందరికి ఇచ్చినట్టు ఒక అసైన్మెంట్స్ అవి. అంతే తప్ప ఇదేదో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఇబ్బందులకు సంబంధించింది కాదు. అది కేవలం ఇది స్పెక్యులేషన్స్ మాత్రమే. రైట్. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్, గాంధీ భవన్లో జరిగిన భేటీలో అయితే మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పనిచేసే వాళ్ళకే ప్రమోషన్ లేకపోతే డిమోషన్ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎలా చూడాలి? ముఖ్యంగా మంత్రుల పనితీరు బాలేదనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటే విజయ్ గారు, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలను మనం విశ్లేషిస్తే, లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు మనకు కనపడుతున్నటువంటి అంశం. సాధారణంగా భారతీయ జనతా పార్టీ చాలా డిబేట్స్లో మా నాయకులంతా మాట్లాడుతున్నటువంటి దానికి ఒక అద్దం పట్టేలాగా ఇవాళ ఆయన మాట్లాడినటువంటి అంశాలు, ఒక అసహనము, ఒక అసంతృప్తి, మంత్రుల మీద, ప్రభుత్వం మీద ప్రజలకు ఉండేటువంటి తీవ్ర వ్యతిరేకత, మనం ఏం చేయలేకపోతున్నాము, మీరేం చేయలేకపోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు, బాధ్యత అంతా మీదే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదని చెప్పేటువంటి స్థాయి వరకు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని మనం క్రోడీకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఏ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశంలో సాధారణంగా 12-13 మంది మంత్రులు ఉండేటువంటి దాంట్లో మాట్లాడుకొని ఏం జరుగుతుంది అని చెప్పుకోవాల్సినటువంటి దాన్ని వల్ల ఒక జంబో సమావేశం అది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక 60-70 మంది ప్రధాన కార్యదర్శులు ఉంటారు, 20-30 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. దాంట్లో పొలిటికల్ అఫైర్స్ ఉండొచ్చు, కానీ కానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చెప్పినట్టు మీరే అన్నారు కదా, ప్రధాన కార్యదర్శులు ఉంటారు, అది వేరు, ఈ మీటింగ్ వేరు, ఆ మీటింగ్ వేరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడింది నేను విన్నాను. ఆయన మాట్లాడినటువంటిది అందరు ఉన్నటువంటి మీటింగ్ నేను లైవ్లో నేను చూసే మాట్లాడుతున్నాను. వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక తీవ్రమైన అసంతృప్తి, అసహనం అనేటువంటిది ప్రభుత్వానికి, ప్రజలకి గ్యాప్ వచ్చింది అనేటువంటిది అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరించిన దాంట్లో స్పష్టత మాకున్నది భారతీయ జనతా పార్టీకి. కాబట్టి బాధ్యత తాను తీసుకోవడం లేదు. స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా చాకచక్యంగా తప్పించుకొని ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలా, వాళ్ళే బాధ్యత. మీరు ఎందుకు నామినేటెడ్ పోస్టులు నియమించడం లేదు, మీరు ఏం చేస్తున్నారు అనే పద్ధతిలో. మరి నామినేటెడ్ పోస్టులు నియమించకపోవడానికి అంత పెద్ద సభలో అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కేబినెట్ మీటింగ్ తర్వాత 2 నిమిషాల లోపల జస్ట్ కమ్యూనికేషన్, మీరు బ్రదర్ మీకు మీ స్థాయిలో ఉండేటువంటి పోస్టులను కూడా ఫిలప్ చేయండి అనేటువంటి దాంట్లో. అంటే చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఆయనకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్లో సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రూప్ రాజకీయాలు, జిల్లా రాజకీయాలు, లుకలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఖమ్మం ఉంది, 3 ఉన్నారు, హిమాయమీలు ఉన్నారు. ఒక ఆయనేమో ముందు నుంచి కాంగ్రెస్కి వెళ్ళి పుట్టి పెరిగి పదవిలో ఉన్నాడు. మిగతా ఇద్దరేమో అనేక రాజకీయ పార్టీల్లో పదవులు అనుభవించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నల్గొండకు వచ్చేటప్పటికి హిమాయమీరే ఉన్నారు. వీటన్నిటి మధ్యన ఏంటంటే సమన్వయం కుదరడం లేదు. నీ వర్గము నా వర్గం అనేటువంటిది ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఇక తాను భరించలేక ఓపెన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తే కాంగ్రెస్ అంతర్గతంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. రెండవది గ్యాప్ వస్తుంది. చాలా మంది కాంగ్రెస్ మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టాము, ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజలేం పిచ్చర్లు అనండి. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, మేము వంట చేసిన తర్వాత విజయ్ గారిని మా ఇంటికి పిలిచినప్పుడు తిన్న తర్వాత ఆయన 5 నిమిషాల్లో చెప్తాడు ఈ వంట ఏ రకంగా ఉంది, రుచికరంగా ఉందా లేదా, ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేటువంటిది. మాటికి విజయ్ గారిని మా వంట బాగుందా, ఎందుకు
రైట్. వెంకటరెడ్డి గారు, మేధావులు మనం చదువుకున్నామని మనం అనుకుంటున్నాము, వెంకటరెడ్డి గారు, అంతకంటే ముఖ్యంగా బ్రహ్మాండంగా ఈ ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మంత్రులకు దిశానిర్దేశం చేయడంలో భాగంగానే మరింతగా పనిచేయాలని చెప్తున్నట్టుగానే మనం ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు సమాయత్తం అనుకోవడంగా చేస్తున్నట్టుగా ఎందుకు నిజమే అనుకోకూడదు? నిజమే ఆయనకున్న రిపోర్ట్స్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదు, మన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు అనేటువంటిదే కాదు. ఇవాళ మీరు బ్రహ్మాండంగా పండుగ చేస్తున్నారు వాళ్ళు రైతు భరోసా మీద. గత ప్రభుత్వం రైతు బంద్ అంటే బంధుని తీసేసి భరోసా వేసి భరోసాకు బంధు పెట్టిండ్రు. ఇవాళ భరోసా పక్కన 2 అక్షరాలు అక్కడి నుంచి తీసేసి ఇక్కడ దీనికి యాడ్ చేసినారు. నేను ఊరికే రాజకీయ విమర్శ కోసం చెప్పడం లేదు. 2024 సంవత్సరంలో వానాకాలం సంబంధించినటువంటి భరోసా ఎగ్గొట్టినారు, బ్రహ్మాండంగా ఎగ్గొట్టినారు రాష్ట్ర మొత్తం మీద. మొన్న యాసింగి పంటకు సంబంధించి జనవరిలో స్టార్ట్ అయినటువంటిది మార్చి 25 లోపల మేము పేమెంట్ చేస్తామని చెప్పి అనేక సందర్భాల లోపల మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి వ్యవసాయ మంత్రితో నాగేశ్వరరావు గారితో సహా జరిగింది ఏంది? 3 ఎకరాల వరకు ఇచ్చి వెనక్కి పోయినారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి ఎగ్గొట్టినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఒకటి హాఫ్ ఇంప్లిమెంట్ చేసి ఎగ్గొట్టి మళ్ళీ ఇవాళ వానకాలం పంట మేము ఇస్తున్నాము 9 రోజుల్లో 9,000 కోట్లు అనేటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి దాంట్లో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాల లోపల 20%, 30% వేసినారు. దానికి కారణం ఏందని చెప్పాలా? అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ ఉందా? లేదు. రియల్ ఎస్టేట్ లేని గ్రామాల్లో కూడా మా ఊరుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు అక్కడ. లేకున్నా కూడా 20%, 30% వేసి మోసం చేసింది. మోసం చేయడము ఎట్లాగైతే రైతు రుణమాఫీ చేసినారో, ఎట్లాగైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు తిలోదకాలు పలికినారో, అదే పద్ధతిలో వల్ల ఒకటి స్పష్టంగా ప్రజల్లో వచ్చినటువంటి చర్చ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక రైతు బంధును, రైతు భరోసాను కొనసాగించదు అనే అభిప్రాయానికి వచ్చిరండి. ఇప్పుడు రైతులకు ఎంత చెప్పినా ఇక వాళ్ళు వినరు. ఎందుకంటే మీరు సుమారుగా 2 రైతు బంధువులు ఎగ్గొట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు చేసి రేపు ఇస్తాము అనే నమ్మకం లేదు. చెప్పినారా పోనీ వీలు కాలేదనుకోండి, మేము 5 ఎకరాల వరకు ఇస్తాం, 10 ఎకరాల వరకు ఇస్తాం, అందరికి ఇస్తాం, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదండి? భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయం ప్రజలకు రైతులకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసాను కొనసాగించదిగా అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి లోపల వెనక్కిపోతున్నారు. ఇవాళ ఎందుకు పోవడం లేదు? సాధారణంగా మనం చూస్తామండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచిన తర్వాత వెంటనే లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టినారు. ఇప్పుడు 18 మాసాలు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ గ్రామ పంచాయతీలకు రావడం లేదు, స్థానిక సంస్థలకు రావడం లేదు. ఆర్థికంగా అవి కుంగిపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల కోసము ఆయనకు ఒక స్పష్టత ఉంది, అవునన్నా కాదన్న. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక అసహనం ఏం కనపడుతుందంటే, మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, మీరేమో పనిచేయడం లేదు, మీరు కిందికి వెళ్ళడం లేదు, మీరు నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేయడం లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, కాబట్టి బాధ్యత మీదే అనేటువంటిది సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాట ఏమిటంటే, ఏమని నేను ముందుంటా, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్, మనం అందరం గెలుస్తాము, మరి రండి మనం అందరం కలిసి పనిచేద్దాం అనలే. ఆయన బాధ్యత స్లోగా మంత్రుల మీదకి నెట్టివేయడం జరిగినటువంటిది. కాబట్టి రాబోయే ఫలితాలు తెలంగాణలో స్థానిక సంస్థల విషయం లోపల ఇంతకుముందు మన శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు చెప్పినట్టుగా ఇది రెఫరెండింగ్ గా భావించాలా స్థానిక సంస్థల ఎన్నికలు? ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే కనుక పాలన బాగున్నట్టుగానే అంగీకరిస్తుందా బీజేపీ? ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ఎప్పుడు అంగీకరిస్తామండి. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా మేము ఆమోదిస్తాము, అనుకరిస్తాము, దానికి సంబంధించిన నిర్ణయాలు వ్యతిరేకించము. కానీ అట్లా లేదు కదా పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన మీరు కొట్లాడుకుంటున్నటువంటి 2 పార్టీలు చూసినారు. ఒక చర్చ జరుగుతుంది ఇవాళ తెలంగాణ సమాజం లోపల. మాకు వస్తున్నటువంటి సమాచారము, మాతో మాట్లాడుతున్నటువంటి మిత్రులు, అన్నా వాళ్ళని చూసినాము, వీళ్ళని చూసినాము, మీకోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి పద్ధతి లోపల ఇలా తెలంగాణ సమాజంలో ఒక మార్పు కనపడుతున్నటువంటిది. ఆ మార్పు యొక్క ప్రభావమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో మనకు ధ్వనిస్తున్నటువంటి ఒక అంశం. కాబట్టి అంత సులభంగా లేదు. వాళ్ళు ఏదో రకరకాలుగా 42% బీసీలకు అని అన్నారు, అది అమలు చేసేటువంటి పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు. ప్రచారం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నడుస్తున్నటువంటి మాట వాస్తవం. తీవ్రమైన అసంతృప్తి, పూర్తి మంత్రివర్గం లేదు, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా మున్సిపల్ కానివ్వండి, హోం కానివ్వండి, విద్య కానివ్వండి, ఇంతవరకు ఎవరికి ఇవ్వలే, అవగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల. కాబట్టి రైతు బంధు ఏదైతే ఉందో కీలకం. ఇది తెలంగాణ రైతాంగం లోపల రైతు బంధును పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేసినాము, చేయబోతాం అనేటువంటి భరోసా ఇయ్యనంత కాలము తెలంగాణ రైతాంగము తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి. నేను నా దృష్టిలో ఉన్నటువంటిది ఏంటంటే, మా ఆలోచనలు ఉన్నటువంటిది ఏంటంటే,
ఈసారి స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల వరకు కాకుండా ఈ ఓడించాలా, ఓడిస్తే మార్పు వస్తుంది అనేటువంటి పద్ధతి లోపల వస్తున్నటువంటిది. కానీ, రెండవది ముఖ్యమైన వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మేము చాలా బాగా చేసామని చెప్తున్నారు, అలాగే ఫ్రీ బస్ ఇచ్చామని చెప్తున్నారు, అలాగే బీసీ రిజర్వేషన్ 42 కూడా ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ ఇవన్నీ గారు స్థానిక సంస్థలు ఏమి కాంగ్రెస్ లాభం చేకూరే అవకాశం కనిపించట్లేదు. విజయ్ గారు రైతు భరోసా మేమంతా ఇంప్లిమెంట్ చేసినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. నా విషయం ఉంది, నాకు రావాల్సిన దానిలో సగం వచ్చింది, మిగతా ఎందుకు రాలేదని చెప్పాలా. ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూమికి అంతా ఇస్తున్నారా, చాలా మందికి ఇంకా నాకు ఆ మాత్రమే సగం వచ్చింది. మాకు సంబంధించినటువంటి మిత్రులకు మా ఊర్లో ఉండేటువంటి వాళ్ళకు 30%, 20% ఇచ్చింది. అడిగే దిక్కు లేదు, చెప్పేవాడు లేడు, పరిస్థితి అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమన్నా చెప్పుకోని కాక హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట అనేటువంటి తారతమ్యతలు ఇచ్చినారు. వెంచర్లకు ఏమని మేము అనడం లేదు, గుట్టలు కొండలకు ఏమని మేము అనడం లేదు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను ఎగ్గొట్టేటువంటి మనస్తత్వము రైతు ఎప్పుడు కూడా భరించడు. రెండవది ఈ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో విజయ్ గారు ఒక కీలకమైన అంశం ఉంది. ఇంకా మనకు 4 సంవత్సరాలు ఉందన్నాడు. కాదు 3.5 అన్నాడు. మరి జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నాడు. 29లో ఎన్నికలు ఉంటాయి అంటున్నాడు. వాస్తవానికి మనకి ఎప్పుడు ఉండాలి ఎన్నికలు? 28 డిసెంబర్ లోపల మనకి ఎన్నికలు జరగాలి. అంటే చాలా ధోరణిలో ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏంటంటే ఒక స్పష్టత ఏర్పడ్డది. డీలిమిటేషన్ మాట్లాడినాడు, జమిలీ మాట్లాడినాడు, మనకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడుతున్న దాంట్లో స్పష్టత కనపడుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తెలంగాణలో 18 మాసాల లోపల ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయినటువంటి సందర్భం. వాళ్ళు ఎవరని కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా కర్రుగాల్చి వాత పెట్టినారు. ఇప్పుడు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినారు, 18 మాసాల లోపల ఏ ప్రభుత్వానికి కూడా ఇంత వ్యతిరేకత రాకూడదు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మంత్రుల మీద బాధ్యతలు వేసే పరిస్థితులు ఉంది. డామినేటెడ్ పోస్టులు ఎందుకు నియమించడం లేదని అడుగుతున్నాడు. ఆయనకు తెలియదా అండి? మంత్రులు అంటే గొడవలు ఉన్నాయి, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, జిల్లాలలో కుమ్ములాటలు ఉన్నాయి. కాబట్టి చేయలేకపోతున్నారు. నా వర్గం నీ వర్గం అనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఒక అసంతృప్తి రాజకీయాల లోపల చిక్కుకొని పోయింది. మంత్రివర్గం అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారికి లేదు. అధిష్టాన వర్గానికి అనేక రకాల చాడీలు చెప్పేటువంటి వాళ్ళు మంత్రులు కానీ ఇతరులు కానీ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆయన ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. ఫ్రీడమ్ రాలే ముఖ్యమంత్రి గారికి, పాలన మీద పట్టు రాలే ముఖ్యమంత్రి గారికి, ఏం చేయాలని నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితి లోపల ఉన్నాడు. ఢిల్లీ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళడానికి నెలకు ఒక 4-5 రోజులు ఆయన ఢిల్లీలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఎవరికి ఉండదు, ఆయనకు ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. కాబట్టి ఎట్లా పోస్ట్ పోన్ చేయాలా, వాయిదా వేయాలా ఎన్నికలు అనేటువంటి పద్ధతులు ఇంతకాలం నడుస్తుంది. రేపు భవిష్యత్తులో రేపు వచ్చేటువంటి తీర్పు ఏంది, హైకోర్టుకు సంబంధించినటువంటిది కూడా తెలంగాణ స్థానిక సంస్థలు కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నది. ఎంత తొందరగా ఈ ఎన్నికలు రాకపోతే అంత మంచిది అనేటువంటి ఆలోచనలో ప్రస్తుతానికి వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆలోచన. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ స్కీము కాలేదండి. ఏ స్కీమ్ అయింది చెప్పండి? ఇప్పుడు ఒక బస్సుకు సంబంధించినటువంటిది అయింది తప్ప మహిళలకు సంబంధించినటువంటి బస్సులు టికెట్లు మహిళలేమో కూర్చుంటున్నారు, టికెట్లు తీసుకునే పురుషులేమో నిలబడిపోతున్నారు బస్సులో. వాళ్ళు కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం ఎంత చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. కాబట్టి మనకంటే ముందు, నీకంటే నాకంటే ముందు ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ స్పష్టంగా చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి బాధ్యత మీరే తీసుకోండి అంటున్నాడు. నేను తీసుకుంటా, నా వెంట నడవండి అని ముఖ్యమంత్రి గారు అనకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మనోభావాలు అర్థమైపోయి ఇప్పుడు మనం చెప్తే వస్తుందా, మనం ప్రచారం తక్కువ చేసుకున్నాము. ప్రచారం తక్కువ ఎందుకండి? మీరు చెప్పే స్కీములు అర్థమైతే లేదా? మీరు రైతు భరోసా అర్థమైతే లేదా? మీరు ఎగ్గొట్టిన మాట వాస్తవం కదా? దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పినారా వల్ల మేము ఒక సంవత్సరం ఒక వాయిదా ఎగ్గొట్టినాము, ఇంకో వాయిదాలో 50% వేసినాము, మాకు వీలు కాలేదని చెప్పినారా మీరు? అన్ని బాగా బ్రహ్మాండంగా చేసినామని మసిపూసి మారేడుకాయ పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఆ పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశమే తప్ప భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ వాగ్దానాలు మీరు చేసినారో వాటన్నిటి ముందుకు తీసుకొని పోవాలా అనేటువంటి దాని మీద మా పోరాటాలు ఉంటవి. అవి ముందుకు కొనసాగిస్తాము. అదే పద్ధతి లోపల మేము ప్రచారంలోకి వెళ్తాము. ఎన్నికలు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడదామండి. ఇంకాను శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదు, అందుకే మంత్రులు కూడా తన మాట వినట్లేదు అనేది చెప్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా గ్రామీణ స్థాయి వరకు
ఆయనకు పట్టు లేని మాట వాస్తవం. ఎందుకంటే ఆయన అతిథిగా వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఇటు అంటే కురుమృద్దులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి భీష్మాచారులు లాంటి పెద్ద పెద్ద సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఎవరితోటి కూడా మచ్చికలు లేరు. కానీ వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో కాస్త ఓపిక పడుతున్నారు. అంటే ఏ విధంగా చూసినా కూడా పార్టీ క్యాడర్ మీద ఆయనకి మాత్రం పట్టలేదు. కేవలం ఆయన కొంచెం ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో వచ్చేసి అక్కడ ఏదో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలిగాడు. తర్వాత పట్టు దొరికించుకోలేకపోతున్నాడు. కాదు, అది స్పష్టంగా ఆయన వ్యక్తిగత యాటిట్యూడ్ వలన జరుగుతుంది. ఆయన ఆ కోపం గాని అహంకారం గాని ఆయన స్పష్టంగా చెప్పాడు. కేసీఆర్ దింపడానికి వచ్చానన్నాడు కానీ ప్రజలకు మంచి చేస్తానికి వచ్చాను మాకు స్పష్టంగా చెప్పలేదు. ఏ విధంగా చూసినా రేవంత్ రెడ్డి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఆయన పరీక్ష రాసుకోబోతున్నాడు. అందుకనే ఎప్పుడో సంవత్సరాల కింద జరగాల్సిన ఎన్నికలు ఖచ్చితంగా ఇది నాకు రెఫరెండం అవుతుందని చెప్పి చాలా కారణాలతోటి ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి, పోస్ట్ పోన్ చేయడానికి, ఏ విధంగా లీగల్ లిటిగేషన్ లో ఎక్కించుకోవడానికి అంతర్గతంగా పనిచేస్తూ బయటికి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నట్టుగా ఏది కుల విభజన గాని కులగణన గాని ఇట్లాంటి అన్ని కూడా చేసిండు. వాస్తవానికి అయితే ఆయనకు తెలుసు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే నేను ఖచ్చితంగా నా సీటుకి ఎసరు వస్తుందని ఇప్పుడు ప్రజలు ఇంతకంఠంగా ఉన్నారు. అదే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రజల ముందు రెండు ప్రశ్నలు ఉన్నాయండి. అంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి ఏం బెనిఫిట్ జరిగింది అనేది ఒక రకంగా చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటల ప్రకారం మనకి ఏమైనా లాభం జరిగిందా అనేది స్పష్టంగా ఆలోచిస్తున్నారు. అంటే రెండు రకాలుగా ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అంటే ఇది పద్ధతి కాకపోయినప్పటికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అనర్హులు కూడా అర్హత లేని వాళ్ళకు కూడా రైతు బంధు పథకం పేరు మీద గుట్టలకు ఆ బాయిలకు వీటికి కూడా డబ్బులు వచ్చాయి. కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులకు కూడా రావట్లేదు. ఇక్కడ అనర్హులకు కూడా వచ్చినట్టు అవకాశం, అందరికి వచ్చిన అవకాశం. బహుశా అది రాజ్యాంగ ప్రకారం చూసినా ఆర్థిక పరిస్థితుల పరంగా తప్పైనప్పటికీ ఒక సగటు మనిషి ఏం చూస్తాడంటే గతంలో నాకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు, వీళ్ళు కాకుండా కనీసం అర్హత ఉన్నట్టు వాళ్ళకు రకరకాల కారణాలు చెప్పి ఏదో ఒక పాస్బుక్ లేదనో నీకు ఆది ఉందని ఇదో అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసి ఎగ్గొట్టారు. ఇట్లా ప్రతి బెనిఫిట్ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీము కరెంటు కానీ ఏ స్కీమ్ చూసినా కూడా రకరకాల కొర్రీలు పెట్టేసి దాన్ని ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందలేదు. అది కంపారిటివ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా రైతు బంధు విషయంగా చూసుకున్నా ఎట్లా ఏ పథకం ప్రకారం చూసుకున్నా కళ్యాణ లక్ష్మి, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అయితే బంగారం చూసి ఎంత కళ్ళు ఒత్తులేసుకొని చూస్తున్నారు. కనీసం బంగారం కాదు కదా ఉట్టి కళ్యాణ స్కీమ్ కూడా రావట్లేదు అని చెప్పేసి ఇదొక వైపు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ ఫీజులు రాక ఇప్పటికి కూడా ఇంకా 2 years నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు. నిరుద్యోగులు ఇవన్నీ కూడా నిరుద్యోగులు ముఖ్యంగా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణంలో గ్రామీణ స్థాయి నిరుద్యోగులు చేసినటువంటి ప్రచారం కానీ వాళ్ళ వ్యక్తిగత కోపాలు కానీ రకరకాల కారణాలు కేసీఆర్ కు చాలా నెగిటివిటీ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే విద్యార్థి లోపం ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఈ రోజు కంకణం కట్టుకొని జరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి చేసిన మోసాల మీద జరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ తనకు తెలుసు. ఎందుకంటే ఒక సామెత ఉంది, రాజుగారు అడుగుతాడు నర్తకిని ఏమా నువ్వు శ్రవణ్ కుమార్ గారు ప్రధానంగా శ్రీనివాసరావు గారు మాట్లాడినప్పుడు కూడా ఓ మాట చెప్తున్నారు, మేము పథకాలు ప్రవేశపెట్టాము, పథకాలు ఇస్తున్నాం అందరికీ, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కొంత వెనకపడ్డామని ఒప్పుకుంటున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది కదా. కాదండి, వెనకబడాల్సి ప్రచారానికి ఇవ్వాల్సింది ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చిన్న చెయ్యి నోరు ఎప్పుడు మర్చిపోదండి. ప్రచారం అవసరం లేదు. ఈ పేపర్ల పబ్లిసిటీ ఇవన్నీ కూడా స్కామ్. మనం చెప్తాను ఉంటాం ఎక్కడెక్కడ ఏం పబ్లిసిటీ ఇస్తున్నారు అనేది. ఇది కాదు ముఖ్యం. ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు కంపారిటివ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పబోయేది ఏంటంటే రాజుగారు అడుగుతారు నర్తకి ఎందుకమ్మా నువ్వు నృత్యం బాగా చేయలేదంటే తబల వాడు తాయించి వాళ్ళు మాకు సరిగా చేయలేదని చెప్పడానికి చెప్పారు. అట్లాగే రేవంత్ రెడ్డి రేపు ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు అంటే ఇట్లా పథకాలు ప్రజల్లోకి తీసుకోలేకపోయాము, మేము గొప్పగా చేశాము, కింది స్థాయి మంత్రులు కింది స్థాయి క్యాడరే కారణమని స్క్రిప్ట్ ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నాడు. ఆయన స్పష్టంగా ఆయన తెలుసు, రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన అంతర్గత గతంలో కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన గెలవబోతున్నాడు అనే విషయం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో ఇప్పుడు కూడా తను ఈ ఎన్నికలు జరిగితే ఫెమిలియన్కి ఇంటికి వెళ్లాల్సిందే అని ఆయన తాటాముట చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అంతర్గత పోరు, క్రమశిక్షణ ఈ రెండు లోపించడం వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనేది వాదన. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో అయినా శ్రవణ్ కుమార్ గారు దాంట్లో చెప్పిన దాంట్లో అయినా వీళ్ళు చెబుతుంది ఏమిటంటే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారి దాంట్లో మాటల్లో ఆవేదన కనబడ్డది. మా పార్టీలో కోఆర్డినేషన్ లేదన్నది
చెప్తున్నారు అని చెప్తున్నారు. అది కాదండి, అది అబద్ధం. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో గెలిపించాల్సింది ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ మీద కాదు, ఇక్కడ లోకల్ లీడర్స్ యొక్క బాధ్యత వాళ్ళకుండే పెర్ఫార్మెన్స్ మీద గెలుస్తుంది. ఇక్కడ లోకల్లో శాసనసభ్యులు ఉంటారు, అదేవిధంగా స్థానిక నాయకత్వం. ఇప్పుడు మీరు పర్టికులర్గా గ్రామ పంచాయతీకి తీసుకుంటే పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి అక్కడ ఓటేసే ఆస్కారం ఉంటుంది. అందుకే దానికి పార్టీ సింబల్ లేదు. పార్టీ సింబల్ తోటి జరిగేటువంటి ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అధికార పార్టీ వైపే మొగ్గుంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు చూసినా అధికార పార్టీ వైపే మొగ్గుంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. కారణం, ఇప్పుడు వీళ్ళు ఏ కారణాలు ఏవి ఎత్తి చెప్పినా స్థానిక సంస్థల్లో పూర్తిగా వ్యతిరేకతను చూపించేటువంటి ఆస్కారం అనేది గతంలో లేదు, ఇప్పుడు ఉండదు. ఇన్ని పథకాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు కొన్ని ఆలస్యం అవుతున్నాయని కూడా ప్రజలు ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇక్కడ అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. దానివల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు. కొంత ఆలస్యమైనా చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తుంది, గ్యాస్ సిలిండర్సు దానికి వస్తున్నాయి, కరెంటు గృహజ్యోతి పథకం ఇస్తున్నాడు, కరెంటు అందరికీ లబ్ధి చెందుతుంది. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,000 4,000 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనవి, వాటికి స్పీడ్గా నడుస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ రైతు భరోసాది రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలకు రుణమాఫీ జరగడం వల్ల కొంత రైతు భరోసాది కొంత డిలే జరిగిన మాట వాస్తవం. ఇంకోటి దీనికి వారు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రంగారెడ్డి ఇన్నర్ సర్కిల్ ఆఫ్ రింగ్ రోడ్లో చాలామంది వేలే అన్నారు. చాలా ల్యాండ్స్ దీని కింద లేఅవుట్స్ కింద ఉన్నాయి. కొన్ని గుట్ట వ్యవసాయ యోగ్యమైన భూమి ఎవరైనా రాకపోతే క్లెయిమ్ చేసుకోమని కూడా టైం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ 3-4 నెలల టైంలో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే రాని వాళ్ళకి వచ్చేటివి కదా. వాళ్ళు ఎవరు కూడా దీన్ని నోటిఫైడ్, అందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగినారు. నేను కూడా వ్యవసాయదారుణ్ణి అయితే అందరు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి దగ్గర అడిగినారు. వాళ్ళు మీదేమైనా ఉంటుందా, మీదేమైనా ఇబ్బంది ఉన్నటువంటి భూమి ఉందా, అంత కల్టివేషన్కు అనుకూలమైన ల్యాండ్ ఉందా అని చెప్పి అందరి దగ్గర తీసుకున్నారు. ఎవరైనా తెలియక ఇవ్వకపోయి ఉంటే రాకపోవచ్చు తప్ప అక్కడ ఎక్కడైనా వ్యవసాయ యోగ్యమైన భూమి, అది రంగారెడ్డి జిల్లాలో నుండి హైదరాబాద్లో నుండి వాళ్ళకి అగ్రికల్చర్ చేస్తున్నట్టే రైతు భరోసా ఇస్తారని స్పష్టం ఇచ్చిండ్రు. ఏది 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు, 7,000 పైలకు 7,500 కోట్లు 600 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. కొన్ని అన్నెసరీ రోడ్స్కు కింద పోయినటువంటివి, గవర్నమెంట్ ఇది ముంపు ప్రాంతం కింద పోయినటువంటివి, అట్లాంటి వాటిని కొన్ని తీసేసారు తప్ప యోగ్యమైన భూములు ఇవ్వలేదు. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యమే కానివ్వండి, అక్కడ జరిగినటువంటి టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఏమైనా జరిగినా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా రైతులు, మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నా ఇస్తారు. దాని గురించిన పూర్తి అవకాశం ఉన్నది. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని, ఎందుకంటే అసలే సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉండే భారతీయ జనతా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు ఇస్తలేమని ఒక ఫ్రీ రైస్ ఇస్తున్నాం దేశవ్యాప్తంగానే 5 కిలోలు ఇచ్చి చెప్పుకోవడం తప్ప మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమిచ్చిందండి? వాళ్ళు ఇస్తాను ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, వాళ్ళు ఇస్తాను 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, వాళ్ళు జీడిపి ఇంత ఘోరంగా పడిపోతుంది ఎందుకు పడిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి ఎందుకు దెబ్బతిన్నది, దేని మీద వివరణ లేదు. ఏదైనా సందర్భం వస్తే ఏదో సెంటిమెంట్ ముందర పెట్టి హబ్బం గడుపుకునే భారతీయ జనతా పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని విమర్శించే హక్కు కానీ అధికారం కానీ వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మీ వాళ్ళన్న మాటలో ఒకటి వాస్తవం నేను ఒప్పుకుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్ అయినటువంటి మంత్రులు ఉండడం వల్ల అక్కడేమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నాయా అని అపోహలు మాత్రం బాగా వస్తున్నాయి. నిజంగా వాళ్ళ మధ్య ఏం లేదు. సొంత అన్నదమ్ముల కంటే కూడా చాలా సాన్నిధ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వర్క్ షేర్ చేసుకుంటున్నారు, సమస్యలను షేర్ చేసుకొని వాళ్ళు పని చేసుకుంటున్నారు. కాకపోతే ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్కి దానిలాగా మీరు పని చేయండి, ఈ టార్గెట్ మీరు బాగా చేయాలని చెప్పి ఒకళ్ళొకళ్ళు టార్గెట్స్ వర్క్ టార్గెట్స్ పెట్టుకోవడమే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇది కేవలం మీడియా అటెన్షన్ కోసమో, జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమో, కాంగ్రెస్ పార్టీ ఏదో అస్థిరత్వం ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోద్ది, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏందండి? 42% రిజర్వేషన్స్ ఇచ్చి మేము లోకల్ బాడీ ఎన్నికలు పోతామని కామారెడ్డి డిక్లరేషన్ అనుకూలంగా అమలుపరచడం కోసం జరిగిన డిలే. ఇప్పుడు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొలగణన ఆధారంగానే బీసీ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం
సర్వే పూర్తయిన తర్వాత వేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, ఇది ఒకవేళ కేంద్రంలో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనగణనలో కులగణన పెడతారనేది లేదు. వాళ్ళు ఆ పరిస్థితిలోనే అప్పుడు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఇది పైన ఆమోదం జాప్యం జరిగినా మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పారు. ఆ లెక్కలు పూర్తి కావడానికి సమయం పట్టింది. దానివల్ల జరిగిన జాప్యమే కానీ లోకల్ బాడీ ఎన్నికల కోసం భయపడి కానీ ఇప్పుడు 42% ఇస్తున్నారు బీసీలకు రిజర్వేషన్. ఇప్పుడు అధికారికంగా ఒకవేళ సాధ్యమై కేంద్రం సహకరించి అధికారంగా ఆమోదం తెలిపితే వెల్ గుడ్, కాకపోయినా పార్టీ పరంగా మా పార్టీలో 42% బీసీలకు రిజర్వేషన్ వాళ్ళకి టికెట్స్ ఇచ్చి మేము ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ ఫ్లోర్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. దానికి అంతకంటే స్పష్టత అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని ఒక సాగు తీసుకుంటారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు జనగణనలో కులగణన పెట్టినరు. దాన్ని వారు ఇంకేమైనా పెద్ద మనసు చేసుకొని ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పెద్ద మనసు చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణకు వీళ్ళు ఆల్రెడీ ఇంత ప్రాసెస్ చేసిండ్రు కాబట్టి ఆమోదం ఇచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్స్ బీసీలను కల్పించడానికి ఎందుకు వెనక్కిపోవాలి? వెనక్కి పోకుండా ముందుకు వస్తారన్న ఆశతోటే ఉన్నాం మేము. వాళ్ళ ఆశాజనకంగా ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ మన ప్రక్రియ ప్రారంభమయ్యేలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకి సానుకూలంగా స్పందించింది అనుకోండి, అధికారికంగా పోతారు. లేదా పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇచ్చి వెళ్తాం, దాంట్లో ఇబ్బంది ఏముంది? మా మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పినారు. దీంట్లో ఈ కులగణనలో ఇప్పుడు ఈ దేశానికి రోల్ మోడల్ అయితే తెలంగాణ పార్టీనే అయింది కదా. తెలంగాణ ప్రభుత్వమే కులగణన చేయాలి అన్నటువంటి దానికి స్ఫూర్తి అయింది కదా దేశానికి. మరి దాంట్లో మేమేమి అది ఘనకార్యంగా భావించడం లేదు, ఇది లేదు. ఒక మార్పుకు నాంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో, అందరికీ సమానమైన భాగస్వామ్యం లభించాలి, ఎవరికి ఎంత ఉన్నదో వాళ్ళకంత లభించాలనేటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. మొన్న జరిగిన అనేక మీటింగ్స్లో కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల మీద పోవడం జరిగింది. ఇప్పుడు 1,00,000 కోట్ల పైసలుగా రైతులకు ఇచ్చిందండి వచ్చినప్పటి నుంచి, 1,00,000 కోట్ల పైసలకు అది ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఇంత ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా ఇప్పటివరకు? దేశంలోనే లేదు. కాకపోతే ఏంటంటే చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకునే అలవాటు లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా. ప్రజల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తుంది కాబట్టి వేరే వాళ్ళు చెప్పుకునేంత అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలన్నమాట అబద్ధం. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇక్కడ గొడవ జరుగుతుంది, వీళ్ళ మధ్య అభిప్రాయ భేద అబద్ధం. స్థానిక సంస్థల్లో ఇన్ఛార్జ్ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ బాధ్యత చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి క్రమశిక్షణగా ఉండాలి అనే వార్నింగ్ ఇచ్చారు కదా, మరి ఇదంతా కూడా అంతర్గత ఏమంటారు స్వేచ్ఛ అని అంటారా? ఫ్యామిలీ కన్సర్న్డ్ పార్టీస్లో కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి రోజులు. దాంట్లో ఎక్కడైనా ఇక్కడ మా దాంట్లో కూడా ఉంటాయి కదా సహజంగా, ఉన్నాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడకుండా అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక ఇంటిలో గొడవ జరిగితే 4 గోడల మధ్య ఉంటే పర్వాలే, కానీ బాహాటంగానే వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవులు రాలేదని చాలామంది ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మంత్రి పదవి రాలేని ధర్నాలంటే కొన్ని కులాలకి ఏదో ఇవ్వలేదని చేయబోతే ఇట్లాంటివి మన పార్టీలో చేయకూడదు అని చెప్పుకుంటారు కదా ఒకళ్ళు. దాని అంతవరకే తప్ప ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడే బయటకు వచ్చి వాళ్ళ మీద బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భం, ఒక కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులే బయటకు వచ్చి విమర్శిస్తున్న సందర్భం, ఎంతో కొంత మా దగ్గర కూడా వాతావరణ ప్రభావం ఉంటుంది కదా. కరోనా వచ్చినప్పుడు అందరికి తగిలినట్టే ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకున్నంత మాకు లేదండి. వాళ్ళకున్నంత అంతర్గత విభేదాలు కాంగ్రెస్ వాళ్ళకున్నంత అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో లేవు. పర్టికులర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలే లేవు. కాకపోతే ఎంతో కొంత ఉంటాయి. ఇలా అభిప్రాయ భేదాలు అన్ని వేళ్ళు ఒక్క తీరు ఉండవు. ఇళ్ళన్న తర్వాత అభిప్రాయ భేదాలు లేకుండా ఉండవు. ఓ వ్యవస్థలో అప్పుడు అనుకుంటే మీకున్నట్టే వాళ్ళు కూడా అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ ఉందని అనుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళు దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తే మంచిది. మా దాంట్లో అట్లా ఉండదంటారు కదా. క్రమశిక్షణ గల పార్టీ అని ఒకళ్ళది, మా నియంతృత్వ పార్టీ అని ఒకళ్ళది అనుకుంటారు వాళ్ళు. మాది 100% ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. బహిరంగంగా విమర్శించుకోవడం ఇవాళ కొత్తగా ఉన్నది కాదు. ఇందిరాగాంధీ సంజీవ్ రెడ్డి కాలం, నీలం సంజీవ్ రెడ్డి కాలం నుంచి వారు ప్రెసిడెంట్గా ఉన్న అప్పటి నుంచి ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇందిరాగాంధీ గారిని సస్పెండ్ చేసిన అక్కడి నుంచి ఇప్పటిదాకా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటూనే ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కాబట్టి ఇక్కడ 100% ప్రజాస్వామ్య విధంగా
పైనుంచి కింది దాకా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, క్రమశిక్షణ కట్టుబడి పనిచేసేటువంటి నాయకత్వం ఉంటుంది. క్రమశిక్షణగా పనిచేసినా క్రమశిక్షణగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి చెప్పడం బాధ్యతలో, ఇప్పుడు ఒక బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి ఇప్పుడు మంచైనా చెడైనా ముఖ్యమంత్రి మీదకే పోతుంది కాబట్టి తన జాగ్రత్తలు తాను తీసుకోవడం కోసం చెప్పినటువంటి అంశం అది. ఇప్పుడు మంత్రులు అసలు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినట్లేదనే ప్రచారం ఉంది కదా, మరి అది పొరపాటు అండి. నేను చెబుతున్నా కదా, మంత్రి పెద్ద స్థాయి అనుభవజ్ఞులైనటువంటి క్యాబినెట్ ఎంత ఎంత ఎఫిషియెంట్ క్యాబినెట్ చూడండి. ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారే కానివ్వండి, రాజనరసింహ దామోదర్ కానివ్వండి, దుద్దిల శ్రీధర్ బాబు గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఎంత అనుభవమైనటువంటి మంత్రులు వీళ్ళంతా. ఇంత గొప్ప క్యాబినెట్ పోయిన ఇంతకుముందు గత తెలంగాణ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి 4 పేర్లు దొరికేటివి కాదు, 3 పేర్లు తప్ప. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు కదా, ఎవరికి వాళ్ళు సీతక్క గారు కానివ్వండి, నేను వివేక్ గారు కానివ్వండి, మరి అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేసుకుంటూ ఇప్పుడు అదే గొడవ. చాలా మంది హేమీలు ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి జూనియర్ అవడం వల్లనే ఈ విభేదాలు వస్తాయి అనుకోవచ్చా? అది కేవలం అపోహలని నేను అనుకుంటున్నాను. అపోహలు కేవలం అపోహలు, చూడడానికి అట్లా కనబడుతుంది అంతే తప్ప అట్లాంటిది ఏం లేదు. అందరూ ఒక తాటి మీద సరి అయినటువంటి మంచి కోఆర్డినేషన్ తోటి అనుసంధానంతో ఉన్నారు. అది మీకు జరుగుతున్నటువంటి పనులు ఒకవేళ ఆ విభేదాలు ఉంటే ఈ మాత్రం ఇంత వర్కౌట్ జరగదు కదా. ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ విధంగా నడుస్తుందంటే అందరూ కోఆర్డినేషన్ ఉండబట్టే, లేదా ఎట్లా నడుస్తుందండి? దాని విషయం కేవలం ప్రతిపక్షాల యొక్క అపోహ, మీడియా స్పెక్యులేషన్స్, అంతకంటే ఎక్కువ వేరే అండి. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? క్రమశిక్షణకి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అంతర్గత విభేదాలు అనేవి అన్ని పార్టీలు ఉన్నాయి, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. అలాగే మీ బీజేపీ నేతలు కూడా బయటకు వచ్చి బీజేపీ మీదే విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడిన దాంట్లో బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీ గురించి మాట్లాడినాడు. నిట్ట నిలువున దేశంలో నిట్ట నిలువున పార్టీ రెడ్డి కాంగ్రెస్, ఇంకో కాంగ్రెస్ అని మొత్తం దేశవ్యాప్తంగా విభజించబడినటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నది. వాళ్ళ కుమ్ములాటలు కాంగ్రెస్ నుంచి మనకు అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన ఒప్పుకోకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బ్లేమ్ చేయాలి, ఎట్లా అసమర్థ పాలనాన్ని నిరూపించాలనే దాని కింద ఒక వర్గం, మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళు, పార్టీలో ఉండేటువంటి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ఆయనకు తెలిసే ఇవాళ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడానికి ఎందుకు, రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు, ఆయనకు తెలుసు, రాజకీయాలని తెలుసు. కాబట్టి ఆయనకు ఎసరు తెచ్చే చాలా సందర్భాల లోపల రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతలేదు. మహేష్ కుమార్ ఇద్దరు ఢిల్లీలో ఉండగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. సరే వాళ్ళనొచ్చు, మేము అడగలేదు, సార్ అడగలేదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పనియండి. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే ఆ పార్టీ లుక్కలుక్కలు ఇవాళ కొత్త కాదండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ హైదరాబాద్కి వచ్చే లోపల ఆ ముఖ్యమంత్రిని తీసేసిన సందర్భాల కాంగ్రెస్ చరిత్ర అది. దాని కొత్త విషయం ఏమి లేదు. దానికి ఆ రకమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది కాంగ్రెస్ పుట్టుకతోనే ఉంటుంది. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు మేము రైతులకు ఖర్చు పెట్టినామంటున్నారు. 2 లక్షల కోట్లు అప్పు చేసినామని కూడా చెప్పండి. ఇప్పుడు నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే తప్ప జీతాలు ఇయ్యలేని, పెన్షన్లు ఇయ్యలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమం లోపలికి ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రం రావడం జరిగింది. మీకు తెలియదా? అధికారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు చేసిపోయినారు, వాళ్ళు చేస్తే వాళ్ళ ఇంట్లో కూర్చుని పెట్టినారు. మరి మీరు అదే ప్రయాణం చేస్తున్నారు. ఏ రకంగా మాకు చేత కదా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏది సంక్షేమ కార్యక్రమాలు, పెన్ను కాగితం భారతీయ జనతా పార్టీ దగ్గర లేదా? ఆ మాత్రం మేము రాయలేమా? అనాలోచితమైన, ఊహాజనితమైన, అమలు కానటువంటిది, కలలు అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీలు కావని తెలిసి కూడా ప్రజలు భ్రమల్లోకి దించి ఓట్లు దండుకునేటువంటి పద్ధతి లోపల మీరు చేసినటువంటి పర్యవసానమే ఇలా మీరు మాట్లాడుతున్నటువంటిది. అది మాకు లేదా అనండి? నేను రాయగలుగుతానండి. ఏది ఉచితంగా ఇవ్వాలో నేను రాయాలని ఒక అధికార ప్రతినిధిగా నేను రాయగలుగుతా. కానీ ప్రజలను మోసం చేయకూడదు. ఇవాళ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే, మీరు ఏ కోణంలో ప్రజలకు హామీలు ఇచ్చినారో అమలు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నటువంటిది. కారణాలు వెతక్కండి. ఏం జరుగుతున్నటువంటిది? నన్ను కోసినా కూడా 1 రూపాయి ఇచ్చినట్లేదన్నాడు. ఉద్యోగస్తులకు పరిస్థితి ఏంది? వాళ్ళని బెదిరించి కూర్చుండబెట్టినాడు. ఉద్యోగస్తులకు సంబంధించి ఒక్క డిఏ ఇస్తే విజయ్ గారు, నేను ఉద్యోగంలో పనిచేసిన 35 సంవత్సరాలు 28 వాయిదాలలో చెల్లించేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితికి ఇలా రాష్ట్రం వచ్చింది. ఒక్క డిఏ అంటే ఎంత పెడుతుందండి? నెలకు 500-600 రూపాయలు పెడుతుంది మామూలుగా సాధారణ ఉద్యోగస్తుడికి. ఆ బకాయిలు ఎంతకాలానికి ఇస్తుంది తెలుసా? 28 నెలలు. అంటే ఈయన టర్మ్ అయిపోతుంది. 2 సంవత్సరాల 4 నెలలు. ఇంకొక డిఏ ఇస్తే టర్మే అయిపోతుంది. ఇంకా 4 డిఏలు ఉన్నాయి. రేపు జూలై 1కి ఇంకా 5వది వస్తుంది. నేనేమంటున్నా అంటే,
అలవిగానటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉండి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. మేము ఇచ్చినామా? మేము చెప్పలేదు కదా. మీరు ఇన్ని చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు కదా. జాతీయ స్థాయిలో మోదీ గారి యొక్క అభివృద్ధి నమూనా 2047 వికసిత భారత్ కేంద్రంగా ఇవాళ మొత్తం దేశం మొత్తము భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మేము గెలుస్తున్నాం కదా. ప్రజలకు అర్థం కాలేదనండి. హామీలు ఇవ్వడము, మోసం చేయడము, అమలు చేయకపోవడము వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ చేసింది అదే, మీరు చేస్తుంది అదే. కాబట్టి ప్రజలు స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. ఏది కావాలో అనేటువంటిది ప్రజలు ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంత ఉచితంగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు, డబ్బు లేని ఎందుకు చేస్తున్నారు, ఎందుకు బ్రహ్మల్లోకి దించుతున్నారు, ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటిది కదా. ఎందుకు 15,000 రూపాయలు ఎకరకిస్తామన్నారు, ఎందుకు మార్చుకున్నారు, వీళ్ళు ఎందుకు ఎగ్గొట్టినారు, వీటికి సమాధానాలు చెప్పండి. మీరు చెప్పిందని మేము అడుగుతున్నాం. మేము చెప్పలేట్లా. మేము మా రైతులకు సంబంధించి PM కిసాన్ కరెక్ట్గా ఏ డేట్ చెప్తామో ఆ డేట్కు మేము ఇచ్చేది ఎంత అమౌంట్ అయినప్పుడు కూడా అది గుంట కానివ్వండి, 2 గుంటలు కానివ్వండి, 2,000 చొప్పున మేము చెల్లిస్తున్న సందర్భం ఉంది. ఏది చేతనైతే చేయాలా, మోసం చేయకూడదు. మోసం చేసే దాంట్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఆ చర్చ ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, తప్పించుకోవడం, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మంత్రుల వైపు వేసి పరిస్థితిని ఆయన ఆలోచిస్తున్నటువంటి ఒక సందర్భం కనపడుతుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఊకే రిజర్వేషన్స్ 42% అది ఇది అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు భారత ప్రభుత్వ లెక్కల ప్రకారంగా కులగణన జరిగిన తర్వాతనే ఏదన్నా పర్సెంటేజ్ వస్తుంది. మీరు చేసిన కులగణన అనేటువంటిది ఏ రకం కూడా సైంటిఫిక్ లేదు, శాస్త్రీయత లేదు. ఇంతవరకు చెప్పలే. ముస్లిం తెచ్చి బీసీలో కలిపినారు, మొత్తం కలిపి మీరు లెక్కలు చెప్తున్నారు. ఇంతవరకు నేను అంటున్నా, పబ్లిక్ డొమైన్లో విజయ్ గారు ఏ కులం ఎంత ఉన్నది అనేటువంటి జనాభా పెట్టిరానండి, రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత అనేటువంటి విషయాలు చెప్పినారండి. ఏం చెప్పలే. ఒక రిజర్వేషన్ పాస్ చేసినారు, ఢిల్లీకి పంపించినారు, అక్కడ పడేసినాము, ఒక ధర్నా చేసినారు, అయిపోవాలి, ఇది మోడల్ అని అంటున్నారు వాళ్ళు. ఏ మోడలు? ఆ మోడల్ పనికిరాదు. బీసీలకు సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది దేశం మొత్తం మీద. బీసీల సంక్షేమము. ఎందుకంటే మా బీసీలకు సంబంధించినటువంటి మా 3 పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారండి ఇక్కడ బీసీలు. వీళ్ళకి ఒక్కరు కూడా బీసీ అని వాగితే ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది స్వయాన 27 మంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఉన్నటువంటిది. మంత్రివర్గం చేయడానికి, విస్తృతపరచడానికి చేతనైతే లేదు. రోజు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు. ఏమడ్డం వచ్చిందండి మంత్రివర్గ విస్తరణ కోసం? ఎట్లా హోమ్ పోర్ట్ఫోలియో ఖాళీ ఉంటుందండి, విద్యాశాఖ ఎట్లా ఖాళీ ఉంటుందండి, మున్సిపల్ శాఖ ఎట్లా ఖాళీ ఉంటుందండి? కీలకమైన శాఖలను ఖాళీ పెట్టి ఆయనకు టైం దొరకదు ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ రావడానికి పోవడానికి. వాటి ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు నిజామాబాద్లో వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కథనాలే వస్తున్నటువంటిది. 200 మంది అమ్మాయిలు ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ స్కూల్కు సంబంధించినటువంటి అమ్మాయిలకు టాయిలెట్ లేదు, వాళ్ళు లైన్లో నిలబడిపోతున్నారు. అది గత ప్రభుత్వంలో మనం విమర్శించినాము. మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి ప్రజాపాలన గాలి కొదిలేసిండ్రు. ఎన్నికలు పెట్టే ధైర్యం మీకు లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తారు తెలుసా, 42% బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాకు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తామనే పరిస్థితులు ఉంది. కాబట్టి ఒక తీవ్రమైన మానసిక అసంతృప్తి కోణంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది తప్ప రొటీన్ గా మాట్లాడిండి ఆయన అని నేను అనుకోవడం లేదు. అందరికీ తెలియాలి. మంత్రివర్గంలో బహుశా మాట్లాడుతున్నట్టుంది. ఇవాళ చాలా మంది విస్తృత ప్రాతిపదికన వచ్చినటువంటి కొత్త కార్యవర్గం వచ్చింది. ఆ కార్యవర్గంలో అందరికీ తెలియాలి అనేటువంటి పరిస్థితి లోపల ఆయన మాట్లాడినటువంటి బాధ్యత నుంచి ఆయన కొంత దూరంగా వెళ్ళి నేను కాదు రేపు వచ్చేటువంటి పరిణామాలకు అనేటువంటిది వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే ఆయన బ్లేమ్ గేమ్ కావాలా, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు అనేటువంటి పద్ధతుల తీసుకొచ్చి ఎప్పుడు ఆ కుర్చీ ఆక్రమించుకుందాం అనేటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నారండి. కాంగ్రెస్ చరిత్ర అది. దానికి నేనేం తప్పుపట్టడం లేదు వాళ్ళు పదవులకు. ఆ చరిత్రలో ఒక డిఎన్ఏనే ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయము. అది నేనుగా చెప్పడం లేదు. వాళ్ళకి ఏం గవర్నమెంట్ ఉంటుంది సార్ అనేటువంటి పద్ధతి లోపలికి రావడం జరిగినటువంటిది. అన్ని దర్యాప్తులు, ఒక్క దర్యాప్తులో కూడా ఇంతవరకు FIR ఛార్జ్ చేయలేదండి. ఎందుకు చేయలేదండి? అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఈ కార్ రేసింగ్ లో స్పష్టంగా అన్ని రూల్స్ డీవియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదండి? కావాలంటే ఇంకా వాళ్ళ పోస్ట్పోన్ చేస్తారు, కమిషన్లకు టైం ఇస్తున్నటువంటిది. కాబట్టి కేంద్ర పార్టీ కూడా ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీని బతికించుకోండి, మీరు దాన్ని చంపకండి, అట్లాగే నడిపించండి, అట్లాగే వాళ్ళని హరాస్ చేస్తూ అట్లాగే మానసికంగా కృషించేటట్టుగా చేయండి, కానీ చంపకండి పూర్తిగా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి అంతమైపోతే, అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఆ స్పేస్ను ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంది అనేటువంటి లెక్కలు వాళ్ళకు ఉన్నాయండి. అందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి, మీరు రేపు భవిష్యత్తులో చూడండి, ఒక్క కేసు ఫిల్అప్, ఒక్క ఫైల్ చేయరు వాళ్ళు. దాని గురించి మాట్లాడారు. స్పష్టంగా ఉంది. మీకు తెలుసు, గతంలో మనకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజున
పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి చాలా ఫైళ్లు మాయమైపోయినాయి అన్నారు. దాని మీద ఏం జరిగిందండి? ఏది లేదు. కాబట్టి డ్రగ్ కేసు సంబంధించినటువంటి ఫైల్ ఏమైందండి? ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏ ఫైలు మీద ఎఫ్ఐఆర్ చేయరు. వాళ్ళు ఏంటంటే ప్రచారం కోసము, ఇతర అవసరాల కోసము ఆ పార్టీ మీద దాడి చేయడము, దుష్ప్రచారం చేయడం జరుగుతుంది అనేటువంటిదే మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ డిఎన్ఏలోనే కుర్చీల కోసం పోరాటం అనేది ఉంది. దాని కారణంగానే ఈ అంతర్గత కుమ్ములాట్లు, క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పి మన వెంకటరెడ్డి గారు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో కనుక వెళ్తే కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారా? అది ప్రాక్టికల్ గా అంత ప్రయోజనాలు ఇవ్వదనే నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఒక బీసీ, ఉదాహరణకు బీసీలోంచి గౌడ్కి ఏమైనా సీట్ ఇస్తే అవతల వాళ్ళు మళ్ళీ యాదవులకు సీట్ ఇవ్వడం, ఇట్లా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలతోటి, లేదా వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ ఇవ్వడం, వాటిలో ఓట్లను విభజించడం అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడ కూడా వీళ్ళు చేసేటువంటి రాజకీయంలో బీసీ నినాదం కానీ ఇట్లాంటివన్నీ కూడా సఫలమైన ఫలితాలు ఇవ్వదేమని నా అభిప్రాయం అండి. ఏదున్నా వీళ్ళు సిద్ధశుద్ధి ప్రజలకు లేదా ఈ బీసీలకు న్యాయం చేయాలని కాదు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. దానికి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా రిపోర్ట్స్ ఇస్తాయి, ఏ విధంగా ఫలితాలు ఇస్తాయని నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇంత గతంలో కూడా చెప్పాను, ఈ తెలంగాణ ఫలితాలు అనేది ఏదైతే 6 గ్యారెంట్ల పథకం అయితేనేమి, ఈ రిజర్వేషన్ల విషయంలో కానీ, కులగణన విషయంలో కానీ, ఈ 3 ప్రాథమిక అంశాలతోటి రాహుల్ గాంధీ దేశం మొత్తానికి, నరేంద్ర మోడీ గారికి తగినటువంటి ఛాలెంజ్కి వెళ్లాలని ఆలోచిస్తా ఉన్నాడు. అట్లాంటి దాన్ని రేవంత్ రెడ్డి ఎట్లా సాధించి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నెగటివిటీని బయటపడతాడు. ఈ ప్రజల్లో, వాస్తవానికి ప్రజల్లో గ్రౌండ్ రిపోర్ట్ లో ఈ కుల విభజన, ఈ కుల వర్గీకరణ, ఈ ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాయని నేను కూడా ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తా ఉన్నాను. మరి చెప్పలేం కదా, ఓటు బాక్స్ ఓపెన్ అయితే కానీ మనం ఏం చెప్పలేము. రేపు ఎట్లా ఉంటుంది అది మేము ఎదురు చూస్తా ఉండండి. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి ఫలితాలకు ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తమకేమిస్తారు, తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మాత్రమే చూస్తారు. ఈ కుల ఓటు అనేది సెకండరీ అయిపోతున్నదే నా ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా 18 నెలలు నిర్వహించకపోవడం వల్ల, గ్రామాల్లో సమస్యలు అపరిష్కృతంగా ఉండడం వల్ల ఆ వ్యతిరేకత అంతా రాబోయే స్థానిక సంస్థల్లో ప్రస్ఫుటమవుతుందనేది ఒక వాదన. 18 నెలలు అన్నది కూడా పొరపాటు అండి. పోయిన సంవత్సరం ఫిబ్రవరి వరకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత ఇంకో 2 నెలల కాలం ఎంపీటీసీ హెడ్పీటీసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఆ లెక్క ప్రకారం చూస్తే 14 నెలలు 15 నెలలు. ఇది ఎంపీటీసీ హెడ్పీటీసీ 12-13 నెలలు ఆలస్యమైంది. కారణం బీసీ కులగణన జరగాలనేటువంటి ప్రధాన అంశం మీద లేట్ జరిగింది. దాని మించిన కారణం వేరే ఏం లేదు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇమీడియట్గా వెళ్లాల్సి ఉంటే కానీ బీసీ కులగణన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేయాలన్న ఒక అంశం కోసం లేట్ అయింది. దీనివల్ల సహజంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేది ఇవ్వకూడదు అనేది రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా చేసినటువంటి అంశం. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వమే డైరెక్టు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇచ్చేటువంటి అలొకేషన్స్ అనేది స్టార్ట్ చేసింది. తర్వాత వాళ్ళు అప్పుడు స్ట్రిక్ట్గా మ్యాండేటరీగా పెట్టారు, ఎన్నికలు కనుక ఎవ్రీ 5 years నిర్వహించకపోతే ఆలస్యమైతే ఈ ఫండ్స్ ఆపాలి అనేది. కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఉన్నది. డిలే చేయాలని కూడా ఇప్పుడు ఏం లేదు. డిలే చేయాలనేటువంటి అంశం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ కేంద్రం దానికోసం మేము ఎదురు చూడటం లేదు. ఒకవేళ కేంద్రం నుంచి ఏదన్నా సానుకూలమైన ప్రకటన వచ్చి బీసీ 42%కు ఏదైతే మేము ఇస్తా అన్నామో దానికి అనుకూలంగా ఏదైనా బీసీ రిజర్వేషన్ పెంచడానికి సానుకూలంగా కేంద్రం ఏమైనా సహకరిస్తే వాళ్లకు బెనిఫిట్ అవుద్ది. దానికి ఒక ప్రయత్నం కాని పక్షం ఉంటే వాళ్ళు జనగణన కులగణన అయిన తర్వాతనే చేస్తా అంటే కూడా పర్వాలేదు, మేము ఎన్నికలకు వెళ్తారు. ప్లస్ మా పార్టీలో 42% ఇచ్చే వెళ్తారు. మా పార్టీలో ఇస్తాం. అంతర్గతంగా పార్టీలో 42% ఈసీలకు టికెట్స్ ఇచ్చి వెళ్తామని స్పష్టంగా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జి గారు మరియు ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇంత స్పష్టంగా ఉన్నాం. దానికి ఆ ప్రక్రియ పూర్తి చేయమని మొన్న ఏదో కోర్టులో కూడా గ్రామ పంచాయతీ మీద వేసిన దాంట్లో కూడా అయితే ఈసీ 1 month టైం 2 months టైం అడిగింది. దానిలోపు చేసేస్తారు. పాలసీ డిసిషన్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది ఎట్లా అనేది వాళ్ళ యొక్క సన్నద్ధతను చూసుకొని
ప్రకటిస్తారు. ముందుకు వెళ్ళాలని అన్నిట్లలో కూడా ఇప్పుడు మాకు ఇవాళ జరిగిన మీటింగ్లోనే కానివ్వండి, నిన్న మొన్న జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లో ప్రతి దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరితగతిన నిర్వహించాలన్న దిశగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. దీంట్లో భయపడుతుంది లేదు, భయపడేది లేదు. 100% సానుకూలంగా వచ్చేటువంటి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి, అనాదిగా కూడా అధికార పార్టీలకే సానుకూలంగా వస్తుంది. ఇప్పుడు ఇన్ని పథకాలు చేసి ఇన్ని విధాల లాభదాయకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం వీళ్ళకు కొంత సమయం ఇస్తే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేరుస్తారు అనేది వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడు కూడా అధికార పార్టీకే స్థానిక సంస్థ సానుకూలంగా ఉంటుంది, సానుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈసారి అలా ఉండదు, తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది ప్రతిపక్షాలు చెప్తారు. తీవ్రమైన వ్యతిరేకత ఉండే ఆస్కారమే లేదండి. ఇప్పుడు ఎస్సీ ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పినటువంటి కేసీఆర్ను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి వారిని, 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని వెయ్యని నరేంద్ర మోడీని, అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల ఉద్యోగాలు వేసిందని ఉన్న ఖాళీలను కూడా ఫిలప్ చేయకుండా సెంట్రల్గా గవర్నమెంట్లో ఫైండప్ చేస్తున్న వాళ్ళని నమ్మంగా పనిచేసి మమ్మల్ని ఎందుకు నమ్మరండి? ఇస్తున్న వాళ్ళను మాట మీద కట్టుబడి ఉన్న 50,000 ఉద్యోగాలు రాగానే రిక్రూట్మెంట్స్ ఇచ్చినాం. అంతకుముందు ప్రాసెస్ అయ్యి వాళ్ళు రిక్రూట్మెంట్ కాకుండా ఆపున్న వాటిని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రు, డిఐసి పెట్టిండ్రు. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడేటువంటి తెలంగాణకు ఆ దిశగా దాన్ని సాధించే దిశగా పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు. అది వాళ్ళ అపోహ. అబద్ధాలు చెప్పి తప్పించుకున్నా మాకు వెళ్ళింది. ఇప్పుడు ఎట్లే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఎస్సీ ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టింది ఎన్ని ఇచ్చిండ్రు? అయినా కూడా మమ్మల్ని ఒప్పుకున్నారు. కానీ మిమ్మల్ని ఒప్పుకోరని ఎందుకు చెప్తారు? చూడండి, లోకల్ బాడీ ఎన్నికలైన తర్వాత అది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కసుబా శ్రీనివాసరావు గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.